పెద్దనాన్నకి చాలా కోపం ఎక్కువ. బావకి చాలా ఓపిక ఎక్కువ. బావ అసలు చాలా సెన్సిటివ్. నన్ను కూడా తీసుకెళ్ళుకున్న అమ్మాయిని తీసుకెళ్ళ చూడు, చాలా ఫీల్ అయ్యాను. నేను కూడా ఏంటి? చాలా ఫీల్ అయ్యాను. ఇది దిగులో వెళుతూ అయితే తీర్చేయొచ్చు. ఇది వేదన వదిలించడం చాలా కష్టం. వీళ్ళందరినీ ఏదో ఒక పనిలో పెట్టాలి. కళ్యాణ్, ఏరా మొత్తం మీద మీ అన్నదమ్ములు అందరూ కలిసి పెద్దాన్ని జాగ్రత్తగా సర్దారు. ఆడేడి మీ అన్నయ్య కర్త కర్మ క్రియ నిన్నెలా సర్దేయాలని చూస్తున్నాడు. ఊరాడికి సొక్కలు ఎక్కడ కుడుతారో కానీ కాలర్ లేకపోయినా కాళ్ళ దగ్గర ఎత్తాడా. అలా 4 రకాలుగా పోజులు కొట్టేవాడు ఒకడు ఉండాలే. ఇక్కడ బాగా పద్ధతిగా ఇదిగా బోరు కొడుతుందా. అదేంట్రా అక్క కళ్యాణానికి వచ్చారా? ఏదో అంటున్నావు కదా అను అనరా. నిలదీస్తే ధైర్యం సరిపోదు నీకు. ఏంటి అమ్మాయి తరపు వాళ్ళు మరి ఫంక్షన్లకు వాటికి మొహమాసిపోయినట్టు ఏదో దొరికింది కదా అని ఆ నగలు చీరలు కట్టుకొచ్చారు. అన్నీ గిల్టీవా లేక అరువా? మీ అమ్మాయి కూడా అలాగే పెట్టుకొచ్చేసారా? ఏంటమ్మాయి కొత్త అమ్మాయి సరాసరి అబ్బాయి వైపు మాట్లాడేస్తున్నావు? ఏంటి సంగతి? ఏ అబ్బాయి? ఈ అబ్బాయా ఆ అబ్బాయా? మీ అబ్బాయిని మందులో పెట్టి మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని తీసుకెళ్లిపోదామని? చాలండి. మీ అబ్బాయి గుణగణాలేమిటో బుద్ధులేమిటో మేము తెలుసుకోవద్దా? ఒక యుగంలో సీత అంటాడండి, ఒక యుగంలో రాధ అంటాడండి. యుగానికి ఒక అమ్మాయి. ఎలా నమ్ముతామండి మీ వాడిని? ఆ మాటకొస్తే మీ అమ్మాయిని మేమెలా నమ్మాలి? పేరుకేమో లక్ష్మి అంట, ఒక్క చోట నిలవదంట. ఒక్క నిమిషం కూడా నిలవనిది రేపు మా అబ్బాయిని వదిలేసి వెళ్ళదని మాకేంటి గ్యారంటీ? అలాంటి అమ్మాయి మాకొద్దమ్మా, మీ దగ్గర పెట్టుకోండి. ఉంచుకుంటాం. మాకేమన్నా బరువా కరువా? అదేమవుతారో మచ్చవుతారో. చేపల వాసన. ఎలా ఒప్పుకున్నామో ఏమిటో ఈ సంబంధానికి. మీ అమ్మాయి ఇక్కడ పుట్టింది? పద్మంలోనా? బురద. అమ్మో, మా అబ్బాయి ఆ అబ్బాయికి అసలు ఇష్టం లేదు. మీ అబ్బాయికి ఏమి ఇష్టం? మా అబ్బాయికి కొండలు అడవులు అంటే ఇష్టం. మా అమ్మాయిని అడవిలో వదిలేద్దామనే. కానీ మీ అమ్మాయికి ఏం ఇష్టం? మా అమ్మాయికి తులసి దళం. అంటే మా అబ్బాయిని తూచేద్దామనా? నేను తగ్గాలా? మీరే తగ్గాలి. ఆపండ్రా, ఆపండి ఆపండి. చక్కగా కళ్యాణం మాత్రం చేయండి. అంటే ఆగండి. ముందు ఒక పెళ్లి జరగాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా. మీ అబ్బాయి తండ్రి ఎవరు, తాత ఎవరు, ముత్తాత ఎవరు? ముందది చెప్పండి. అలివేలు మంగాపురం నుంచి తిరుపతి ఎంత దూరం, తిరుపతి నుంచి అలివేలు మంగాపురం అంతే దూరం. ముందు మీరే చెప్పండి. అదేదో మీరే ముందు చెప్పండి. మా అబ్బాయి తాత పేరు అనంత, నాన్న పేరు గోవింద, మా అబ్బాయి పేరు శ్రీనివాసుడు. ఇప్పుడు మీరు చెప్పండి. చెప్తాను. అమ్మాయి పేరు శ్రీదేవి, తండ్రి పేరు క్షీరాభి, తాత పేరు రత్నాకర, ముత్తాత పేరు విశ్వాంబర, విశ్వాంబర తండ్రి గారు, విశ్వాంబర తాతగారు, విశ్వాంబర ముత్తాతగారు. 7 తరాలా? వెతికితే దొరకనంత మందా? కలిస్తే వదులుకోలేనంత మందా? ఒక 40-50 మంది దొరికినా ప్రతి సెలవులకి ఒక్కొక్కళ్ళింటికి వెళ్తే చాలు 70-80 ఏళ్ళు బతికేయచ్చు. కానీ పాపం మగాళ్ళ గురించి ఆలోచిస్తేనే జాలేస్తుంది. ఏం పాపం? భరించాలి, భరిస్తూనే ఉండాలి. ఎన్ని తరాలైనా ఒకటే ఇంటి పేరు, మనమే బెటర్. ఒకటే లైఫ్, కొడితే 2 ఇంటి పేర్లు. కంటిన్యూస్ గా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. ఏంటి నీకు అంతర్థమైపోయిందా? నిన్నటితో నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కుదురుగా ఉండాలని ఎవరు చెప్పారు కానీ ముందు అన్ని తన్నాలి. ఇలా బంతిలాగా గంతులేసుకుంటూ తిరిగేసావనుకో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా కలవచ్చు. నువ్వు అదే ఆలోచిస్తున్నావా? నాకు అదే అనిపిస్తుంది. పర్లేదంటావా? ఏం పర్లేదు. మరెప్పుడు? ఎప్పుడు ఎందుకు? ఈరోజే. ఇప్పటికిప్పుడంటే ఓకేనా? ఇప్పటికిప్పటికైతేనే కరెక్ట్. మావయ్య వాళ్ళకి చెప్పేదావా? లేచిపోతున్నాం అనుకుంటారు. అత్తయ్యలకి? కన్ఫర్మ్ చేసేస్తారు. పిల్లలకి? ఆల్రెడీ వాళ్ళు అదే అనుకుంటున్నారు. మరేం చేద్దాం? అమ్మా, ఇప్పుడు బయలుదేరుతున్నా, వచ్చేటప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చేస్తాం. బాయ్.
ఓయ్ అలాగే చెప్పేసావా? అదే చెప్పేశాను. నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా. చాలా రోజుల నుంచి ఏదో తెలియకుండా ఒక్కనే అయిపోయిన ఫీలింగ్ ఉంది. నేను మీరందరూ మాట్లాడుకుంటే అనిపించింది ఎవరు ఉంటారు కాదు, వెతికితే అందరికీ చాలామంది ఉంటారు. వెతికేద్దాం అనిపించింది. మా నాన్న ఎప్పుడు చెప్తుండేవారు ఇదే మా సొంత ఊరని. ఇక్కడికి నేను ఎప్పుడు రాలేదు. ఇక్కడ వాళ్ళు ఎవరు నన్ను గుర్తుపట్టలేరు, నేను వాళ్ళని గుర్తుపట్టలేను. ఎవరు? మా నాన్న వాళ్ళు ఇంతకుముందు మీ ఇంటి ముందే ఉండేవాళ్ళు అంటండి, వాళ్ళ అబ్బాయిని. శాంతి బాబా ఆడి కొడుకువా? విషయం ఏంటి? ఇంతకుముందు మా వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళంట. ఆ, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని తెలుసుకొని ఏం చేస్తావు? ఒకసారి కలుద్దాం ఉంది, కలిసి మాట్లాడదాం ఉంది. ఏం మాట్లాడతావు? మీరు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదండి, కానీ అందరిని ఒకసారి కలుద్దాం ఉంది. మీ వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదురా బాబు. వాళ్ళందరూ బాగా బతికిన వాళ్ళే. ఒకప్పుడు ఓ చోట ఉండరు. ఒక్కొక్కరు వ్యాపారాలు చేసుకుంటూ అందరూ తలో దిక్కుపోయారు. నాకు తెలిసి చాలామంది నాగపూర్లో ఉండాలి. అటక మీద వాళ్ళ అడ్రస్లు ఎక్కడో ఉండాలి. మరి మీరెందుకు ఇక్కడ ఉండిపోయారు? ఎందుక? ఎప్పుడో చిన్నప్పుడు నలుగురిని వెతుక్కుంటాం కబుర్లు చెప్పడానికి. మరి కాస్త వయసు వచ్చిన తర్వాత అవే కబుర్లు నలుగురి మధ్య కూర్చుని చెప్తాం. ఇంకాస్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే కబుర్లు మనం వింటాం. పొద్దుటే లేచాక ఏరా బాబు బాగున్నావురా అని అడిగేవాళ్ళు నా చుట్టూ నలుగురు ఉన్నారు. అది చాలదు ఈ ఊళ్ళో ఉండడానికి. బాబు, అలసిపోయినంత వరకు కాదు, అర్థమైనంత వరకు వెతుకు. ఇదిగో చుట్టం, సాయం కావాలంటే అడుగు, దొర్లి దొర్లి మరీ చేస్తా. ఇంకా సాయం కావాలంటే అడుగు, దగ్గరలో ఉన్న మంచి దుమ్ము చూసుకుని అందులో దొర్లి మరీ చేస్తా. ఏం అవసరం లేదు, మాకెవరు సహాయం చేయక్కర్లేదు. ఈ ఆళ్ళు చేస్తే రేపు పొద్దున నేను నీకు తల ఉంచాలనా? అవసరం లేదు, వేసేసుకోండి వేలం. బతుకెలా ఉంటే అలా జరుగుద్ది. అలా బతికేస్తావా? అదేనమ్మా నువ్వు తలవంచవు, ఎవరు మాట వినవు. అది ప్రకృతి విరుద్ధం కదా. ఇదిగో కొన్ని సంవత్సరాల క్రితం అందరూ ఇక్కడ బతకడానికే వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం తెలివితేటలు నేర్పాం. ఏదో తెలివికెళ్ళండి కాబట్టి తొందరగా ఎదిగా. ఏ రూట్లో అయితే నీకేంటి, మనం కొట్టుకుంటే ఇక్కడ వాళ్ళకి లోకుగావా? ఏ నేను చెడ్డవాడిని అయితే సపోర్ట్ చేయవా? నువ్వు ఎవడి మాట వినవు, ఎవరిని లెక్క చేయవు. మరి ప్రకృతి ఎలా ఊరుకుంటుందమ్మా? ఎలాగోలే బతుకుతామన్నా సరే, బతుకుని ఇవ్వకపోతే ఎలా? ఛే, ఎన్ని బాధల్ని పడతాం. ఆ దేవుడు పగవాళ్ళని కూడా ఇలా బతికించకూడదు. ఇదంతా నా కర్మ, ఏ జన్మలోనో చేసుకున్న పాప. ఈ ఫోటోలో ఆయన మీకేమవుతారు? ఎవరు నువ్వు? నీకెందుకు చెప్పాలి? చెప్పండి అమ్మా, ఈ ఫోటోలో ఆయన మీకేమవుతారు? మా చిన్న తాత. అసలు ఎవరు నువ్వు? అప్పుడు వాళ్ళ అబ్బాయి మీకేమవుతాడు? పెద్ద నానో చిన్న నానో అవుతారు. మరి వాళ్ళ అబ్బాయి? ఎవరు అబ్బాయి? అసలు ఎవరు నువ్వు? చెప్పండి అమ్మా. అన్నో తమ్ముడో అవుతారు. మరి వాళ్ళ అబ్బాయి? మేనల్లుడు అవుతాడు. మరి మేనల్లుడు ఇక్కడ ఉండగా ఇవన్నీ చూస్తే ఎలా ఉంటాడు? ఇప్పుడే వస్తాను ఆగండి. ఇదిగో నాకెవరు సాయం అక్కర్లేదు. బయట ఆడొకడు తక్కువ అయ్యాడు, మళ్ళీ నువ్వు వచ్చావా ఏంటి? బతుకు బాగా కోరుకుంటుంది, ఊరు పరువు కోరుకుంటుంది. ఆ రెండూ లేవని తెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడే వస్తాను ఆగండి. ఏ జాతర లోపల వచ్చేసాడు. దయచేసి వేలం పాట అది ఆపేయండి. సాయంత్రం కూర్చొని మాట్లాడుకుందాం. ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. ఆవిడ నాకు బాగా కావాల్సిన ఆవిడే. ఒరే నా చుట్టం, మూర్ఖత్వం, ఊరంతా మూర్ఖత్వం. ఎలా ఉన్నాయో చూడు ముఖాలు. అసలు ఈ వేలంపాట వేయిస్తున్నదే నేను. ఆవిడకు మొగుడున్నాడు. ఆ వాడు నేను ఇప్పుడే చూడాలంటే రాడు, పోయాడు. అది నా వాళ్ళేనని ఆవిడకి అనుమానం. ఓరినా తెలుగు చుట్టం, అనుమానం కాదు నిజం. ఇదేంటి ఇంకా మాట్లాడుతున్నాను నిన్ను కొట్టకుండా?
వీళ్ళందరికీ నే కొట్టే మాట్లాడటం నా అలవాటు. మరి ఆ అలవాటు తప్పించుకుంటే ఎలా? ఆవిడ చేసిన తప్పు నువ్వు చేస్తే ఎలా? ఇలా అడ్డంగా నిలబడి సిగ్గుశరం వదిలేయాలి కదా. నువ్వు కూడా కొత్త రకం బతుకు తెరువు నేర్చుకోవాలి కదా. ఒరే నా నాగపూర్ చుట్టాలు, వెళ్ళి వాడి నడుము మీద కొట్టేయండి రా. వాడి చెంప మీద కొట్టేయండి రా. వాడి ఒక్కడితో పట్టండి. ఎక్కువ ఆలోచించకూడదు, కొట్టేయటమే కరెక్ట్. ఇప్పుడు మార్చాడమ్మా స్లాంగు. నీ అమ్మ కొట్టలేదురా.